గోంగూరతో ఏ కూర వండినా ఇట్టే కలిసిపోతుంది. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా. సరే అయితే మరి మీరెప్పుడైనా సరే గోంగూర పన్నీర్ కూర వండారా? వండకపోతే వండి చూడండి. కాస్త పుల్లగా, కారంగా, కమ్మగా చాలా బాగుంటుంది. ఆయిల్‌లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటా ముక్కలు వేసి వేగాక శుభ్రం చేసిన గోంగూరను కూడా వేసుకొని మగ్గించుకోవాలి. గోంగూర మగ్గాక స్టవ్ ఆపేసి చల్లారాక మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలను ఆయిల్‌లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరొక పాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక పసుపు, కారం, ధనియాల పొడి, కూర కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. అలానే వేయించిన పన్నీర్ ముక్కలను కూడా వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్ ని కూడా వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేస్తే గోంగూర పన్నీర్ కూర రెడీ అయిపోతుంది. చపాతీ, రైస్, పుల్కా ఇలా ఎందులోకైనా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.